శ్రీకాళహస్తి వెనుక రహస్యం మీకు తెలుసా? అక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలెపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడును తయారు చేసేది. అయితే ఒక నాగపాము తెల్లవారుజామున అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని తుడిపేసి తన నాగమణులతో ఆ శివలింగానికి పూజించి వెళ్ళిపోయేది. మరికొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగం పైన నీళ్లతో శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగానికి పూజించేది. ఇలా రోజు జరగడంతో సాలెపురుగు నాగపాము పూజిస్తున్నప్పుడు వెళ్ళి, రోజు నువ్వు పెడుతున్న నాగమణిని ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది. కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణిని తీయడంతో ఆ పాము ఎంతో కోపంతో ఏనుగు తొండంలోకి వెళ్ళిపోతుంది. వెంటనే ఏనుగు పక్కనే ఉన్న బండకి తన తలను కొట్టుకోవడంతో ఆ బండకు ఉన్న సాలెపురుగు, తొండంలోకి వెళ్ళిన పాము, ఆ ఏనుగు కూడా ఒకేసారి చనిపోతారు. శివభక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్ళని శివుడిలా ఐక్యం చేసుకుని ఆ ప్రదేశానికి వీళ్ళ ముగ్గురు పేర్లను పెడతారు. శ్రీ అంటే సాలెపురుగు, కాళీ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. అండి, వెల్కమ్ టు రాజ్యం వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వాచ్ ది ఫుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.